హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ప్రిజర్వ్ దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. మీకు అనిపిస్తుంది కదా, ఈ లేఅవుట్ అయితే చాలా పెద్ద లేఅవుట్ అండి. కాల్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అన్ని హౌజెస్ ఉన్నాయి, అందరు లివింగ్ ఉంటున్నారు. చూడండి, చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. పక్కన చూడండి చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఇక్కడైతే చాలా డెవలప్ అయింది. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. మన ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. హౌస్ డైమెన్షన్ అయితే చాలా బాగుందండి, 25-45. అలాగే హౌస్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. అంతే బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తే మీకే అర్థమవుతుంది. హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్తానండి. దానికంటే ముందు ఇక చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ స్టాప్ ఉందండి. ఈ బస్ స్టాప్ ఉన్న రోడ్డు కూడా మనకి పిజర్ కమిటీ వచ్చి 100 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి ఎవ్రీ 10-15 మినిట్స్ అయితే బస్సెస్ ఉన్నాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మనకి నల్ల నరసింహరెడ్డి కాలేజ్ ఉంటుంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రొటర్డామ్ ఉంది, రావేస్ ఉంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కదా 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి వరంగల్ హైవే కి ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ఉప్పల సైడ్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంత తక్కువ బడ్జెట్ అయితే ఎక్కడ రావట్లేదండి. అలాగే మన ముందు కూడా 100 ఫీట్ రోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. మన హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అండి. చూడండి, ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి, మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. స్టెప్స్ కింద మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వస్తుంది. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి హౌస్ బ్యాక్ సైడ్ బోరు సంప్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ వాల్ కి టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బోర్ అండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ సంప్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకోవచ్చు. చూడండి, చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. చూడండి, అందరు లివింగ్ ఉంటున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, హౌస్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుందండి. అలాగే మనకి 4 సైడ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి హౌస్ ఎలివేషన్ టైల్స్ చూడండి, మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఉంది. మనకి ఫ్రేమ్ తో సహా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఫినిషింగ్ కంప్లీట్ అయింది. చూడండి, అంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ చూడండి, ఫాల్స్ డిజైన్ చేశారు. వుడ్ కలర్ లో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇక్కడ ఒకసారి వాల్ చూడండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ కోసం డిజైన్ చేశారండి. వుడ్ కలర్ లో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ టైల్స్ ఇచ్చారు. చూడండి, లైటింగ్ ఇచ్చారు. చూడండి, వాల్ కి వచ్చేసి రాయల్ గ్రే డిజైన్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. అలాగే మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ చూడండి, మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. టీవీ పాయింట్ దగ్గర కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. కింద గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చాలా పెద్ద టీవీ వచ్చేసిందండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. టైల్స్ అయితే రూఫ్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ వస్తున్నాయి. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది.
ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం పాయింట్ ఇచ్చారండి. ఇది మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక విండో వచ్చిందండి, పైన లో రూఫ్ ఇచ్చారు. చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఫాల్స్ డిజైన్ చేశారు అండి. ఇది ఓపెన్ కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉందండి. 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి పార్టిషన్ అయితే వుడ్ కలర్ తో చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి వుడ్ కలర్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. చూడండి మనకి ఇందులో ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి వాల్ కి అయితే డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇంకొకటి ఈస్ట్ సైడ్ డోర్ వచ్చిందండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి డోర్లు కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు అండి. అన్ని రూమ్లలో కూడా ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. దాంతో పాటు మనకి వాల్ డిజైన్ చేశారు. చూడండి కంప్లీట్ గా రాయల్ ప్లేట్ డిజైన్ ఇచ్చారండి. మనకి ఇందులో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. చూసారు కదా వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరళంగా చూపిస్తాను. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చూపించాను, ఒకసారి చూపిస్తాను అండి. చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయి. మనకి స్టెప్స్ వచ్చేసి విడ్త్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. దీని వల్ల హైట్ లేకుంటున్నాయి. అలాగే మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ వచ్చేసి రేకులు ఇచ్చారు. వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి చుట్టూ అన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. ఇక్కడ మనకి బోర్ వాటర్ సపరేట్ గా, మంజర్ వాటర్ సపరేట్ గా సపరేట్ పైప్ లైన్స్ ఇచ్చారు. ఎవరైనా బిల్డర్ అయితే ఒకటే పైప్ లైన్ ఇస్తారు, వీళ్ళైతే సపరేట్ గా ఇచ్చారు. చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మనకి హౌస్ వన్ స్టీల్ చూపిస్తానండి. ఈ 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. చూసారు కదా చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 74 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే లైక్ చేయడం, ఫాలో చేయడం మర్చిపోకండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.